హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మీకు వైబ్ కోడింగ్ టూల్ని యూస్ చేసుకోవడం చూపిస్తున్నాను. మనం సింగిల్ ప్రాంప్ట్తో అమేజింగ్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తున్నాను. సో కర్సర్ అనే టూల్ని యూస్ చేద్దాం వైబ్ కోడింగ్లో. సో ఐ వాంట్ టు సెలెక్ట్ సమ్ రిపో like some folder and I take a folder into cursor. ఒకవేళ ఫోల్డర్ తీసుకోకపోతే అది ఇండివిజువల్గా ఫైల్స్ ఇస్తుంది. సో ఆ ఫైల్స్ని మనం అలైన్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఫోల్డర్ తీసుకుంటే ఫోల్డర్లో యాప్ మొత్తాన్ని బిల్డ్ చేస్తుంది. కాబట్టి మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఒక ప్రాంప్ట్ యాడ్. మనకు ఒక ప్రాంప్ట్ కావాలి కాబట్టి మనం చాట్ జీపీటీకి వెళ్ళిపోదాం. చాట్ జీపీటీ మనకు తెలుసుగా, అంతా ఉంది. ఏఐని సింపుల్గా ఏఐని యూస్ చేసుకుని సింపుల్ వెబ్సైట్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు, కంప్లీట్ వెబ్సైట్ని. సో ఐ వాంట్ ఎ వెబ్సైట్ టు షోకేస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఎలక్ట్రికల్ సర్వీసెస్. So act as an experience, 10 years experience in web building. So it will give something better than our prompt. Now it will give you some prompt. And it will take few seconds to give that complete prompt. Here ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కొన్ని రిక్వైర్మెంట్స్, డిజైన్ స్టైల్ ఎలా ఉండాలని ఇచ్చింది. సో మనకి పేజ్ బై పేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తానంటే నేను ఈ కంటెంట్ కాపీ చేసుకొని నేను ప్రో వెర్షన్ వాడుతున్నాను, జెమినీ AI. కాబట్టి నేను ఆ ప్రో వెర్షన్లో నేను నాకు కావాల్సిన ప్రాంప్ట్, నాకు కావాల్సిన వెబ్సైట్కి ప్రాంప్ట్ డిజైన్ చేసుకుంటున్నాను. ప్రో వెర్షన్ ఏం అవసరం లేదు ప్రాంప్ట్ డిజైన్ చేయడానికి. సో వేర్ ఎవర్ యూ కెన్ ఇక్కడ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ని యాడ్ చేసి ఈ ప్రాంప్ట్ని రిఫైన్ చేసి ఇవ్వమంటున్నాను. అండ్ డిఫరెంట్ సెక్షన్స్ యాజ్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఇది ఇంకా ఎఫిషియెంట్గా విజువలైజింగ్ కానీ పేజెస్లో కానీ బాగా మోడిఫై చేస్తుంది. ఇది ప్రతి పేజ్ డిస్క్రైబ్ చేసింది అనమాట ఇక్కడ. సో మనం ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. హెడర్, ఫోటర్, ప్రతి సెక్షన్ ఇచ్చింది ఇక్కడ. ఈ మొత్తం కాపీ చేసుకుందాం. ఈ మొత్తాన్ని మనం సింపుల్గా కర్సర్లో న్యూ చార్ట్ యాడ్ కాంటాక్ట్స్ దగ్గర మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ రన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నార్మల్గా అయితే చాలా టైం తీసుకుంటుంది. చూద్దాం. నీకు ఏ వెర్షన్లో కావాలంటే ఆ వెర్షన్ ఇస్తుంది. రియాక్ట్లో కావాలంటే రియాక్ట్లో, సింపుల్ HTML కావాలి HTML CSSలో కావాలంటే HTML CSSలో, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలంటే అక్కడ మెన్షన్ చేస్తే ఆ టెక్నాలజీలో నీకు ఇస్తుంది. సో జస్ట్ బేసిక్ HTML CSS enough for me. So I don't need that much of technologies for this. Now run this in Chrome. Here that's amazing website. It completed total sections. Home section, services, about. It built all pages. It's so crazy. This is so amazing, right? That's the vibe of vibe coding.